హాయ్ ఫ్రెండ్స్, మా ఆయన చూసారా తెగ కష్టపడుతున్నాడు పాపము. నేను ఒక్క మాట ఒట్టి కొబ్బరి లేదనేసరికి మా ఆయన పాపం టెంకాయలు సంచినే తీసుకొని వచ్చాడు పైకి మిద్దె మీదకి తీసుకొని వచ్చి చాలా కష్టంగా ఒలుస్తున్నాడు. ఎంత చెమట పట్టాడో చూడండి, నానిపోయాడు మొత్తానికి. ఏమే ముఖం పైకెత్తు, చూసారా ఎలాగున్నాడో చూడండి. పాపం తెగ కష్టపడుతున్నాడు. ఇన్ని టెంకాయలు ఉన్నాయి, కొన్ని చెడిపోయాయి. కొంచెం కొబ్బరి, పచ్చి కొబ్బరి, తర్వాత ఎండు కొబ్బరి వచ్చింది, బాగానే ఉంది, పర్వాలేదు. అంటే ఇప్పుడుండే ఇంట్లో అంటూ కాదు టెంకాయలు ఇవి. ఫస్ట్కి మేము బాడీకి వేరే ఇంట్లో ఉంటాం, అక్కడ టెంకాయ చెట్లు ఉండేటివి. అవి కింద పడితే తప్పుడు తీసి పెట్టింటి, అప్పుడు కొద్దిగా మిగిలింటే ఇప్పుడు పనికొచ్చాయి మాకు. అలాగే తీసుకొని వచ్చుకున్నాం మేము. చూసారా ఎన్ని ఉన్నాయో. మీరు కూడా ఇలాగే టెంకాయలు ఒలుసుకుంటారా ఇంట్లో టెంకాయ చెట్లు ఉంటే? అయితే మీకు తెలిసినట్లయితే మీరు కూడా ఇలా చేసేటట్లుంటే కామెంట్లో చెప్పండి. బాయ్ బాయ్.